ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. వారాహి నవరాత్రుల్లో రెండో రోజు అండి ఈరోజు. ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే ఇలా అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి అష్టోత్తరాలు చిట్టి గాజులతో, కాయిన్స్తో, తామర గింజలతో, అలానే గవ్వలతో అష్టోత్తరాలు అయితే చెప్పుకున్నానండి. ఇంకా అమ్మవారి నైవేద్యానికి వస్తే పెద్దగా ఏమీ పెట్టక్కర్లేదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు, ఎర్ర దుంపలు, అలానే పానకం, పప్పుండలు అంటే చాలా ఇష్టము అమ్మవారికి. ఇంకా నేను నైవేద్యం ఏంటంటే పాలు పెట్టానండి. తర్వాత కొబ్బరికాయ కుట్టాను. తర్వాత అమ్మవారికి తాంబూలంగా 2 అరటిపళ్ళు పెట్టి, తర్వాత కొంచెం దానిమ్మ గింజలు అయితే పెట్టానండి. ఈరోజు నైవేద్యం అయితే ఇలా పెట్టేసి, అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అని చెప్పేసి మనసారా దండం పెట్టుకున్నానండి. అందరూ బాగుంటేనే నేను బాగుంటానని నేను గట్టిగా నమ్ముతానండి. ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఒకరికి చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది, అంతే కదండి. సో ఇంకా ఈరోజు లంచ్కి అయితే బఠానీ వంకాయ కర్రీ చేశానండి. తర్వాత టమోటో రసం అయితే పెట్టాను. అండ్ తర్వాత రైస్ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేసాను అనమాట. అండ్ తర్వాత ఇంకా అన్నీ క్లీన్గా అయితే చేసేసుకున్నానండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అన్నీ ఉంటాయి కదా, సో అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే జ్యూస్ చేసుకుంటున్నానండి. హైదరాబాద్ కర్బూజా, అందులో బాదము, జీడిపప్పు, పటికి వేసి నేనైతే జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.